అన్న నా పేరు నర్సింగ్. నేను మల్కేర్ నుంచి వచ్చిన. మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయడం జరుగుతుంది. అన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? 100% మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు గెలుస్తారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, కాలనీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల యొక్క అనునిత్యం అందుబాటులో ఉంటాడు కాబట్టి మాగంటి సునీత గారు గెలుస్తారని చెప్పేసి మాకున్న పూర్తి నమ్మకం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటుంది, నిజమేనా? బీఆర్ఎస్ పార్టీకి టఫ్ ఫైట్ అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, విజయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీని పడకుండా రెండో స్థానానికి వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. నవీన్ యాదవ్కి చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు, నిజమేనా? నవీన్ యాదవ్కు మద్దతు వచ్చేది రౌడీలు, బయట వాళ్ళ మద్దతు తప్ప స్థానిక ప్రజలు మాత్రం సునీత గారికి, కేసీఆర్ పార్టీకే మద్దతు ఉంటుంది. బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది, నిజమా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన బీసీ పథకం కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ కాలేజీలు కానివ్వండి, వాటన్నిటిపైన మైనారిటీలో కానీ బీసీలో కానీ ఇక్కడ బాగా అర్థమవుతుంది. పక్క బీసీలు మైనారిటీ కూడా కేసీఆర్ ఉంటారు. ఇదే మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మైనారిటీ సామాజిక వర్గం ఎక్కడో ఎక్కువ ఉందని చెప్పేసి ఈరోజు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తా అని చెప్తుంది. కానీ అంతకుముందుకు మరి మైనారిటీలు ఎందుకు గుర్తుకు ఈయన గెలిచి 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది. కానీ మైనారిటీలో కానీ బీసీలో కానీ మంత్రి పదవి ఎందుకు ఎక్కువ చేయలేదు? హైదరాబాద్ వాసులకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని అడుగుతున్నాను నేను ఈరోజు. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది. నవీన్ యాదవ్ 3వ సారి కూడా పక్కా ఓడిపోవడం పక్కా, ఇది విషయంలో ఎటువంటి అది సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి లేదు, కానీ రౌడీ రాజ్యాంగానికి అయితే అభివృద్ధి పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక్కడ ఉన్న రౌడీ రాజకీయాలంతా ఆయన నామినేషన్ పర్వం కానీ, ఇక్కడ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల బెదిరింపులు కానీ, దీన్ని బట్టి చూస్తే అర్థమవుతలేదా అభివృద్ధి జరుగుతుందా, రౌడీజం జరుగుతుందా అనేది క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఉన్న జూబ్లీ ప్రజలు చైతన్యవంతులు, మేధావులు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పక్షం కడతారు. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధికే పక్షం కడతారు. 100% గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో మొన్న జరిగిన ఎలక్షన్లో హైదరాబాద్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ గెలిచేది కూడా బీఆర్ఎస్ పార్టీ. గోపీనాథ్ గారి భార్యనే గెలుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి 6 గ్యారెంటీలు కానీ 40 హామీలు కానీ నమ్మే ప్రసక్తే లేదు. కాబట్టి మొన్న జరిగిన వైన్స్ టెండర్లో వచ్చిన బడ్జెట్ను కూడా బీహార్ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారికి మూటలు కట్టుకుంటా పంపించడం జరిగింది తప్ప ఈ నియోజకవర్గం చేసింది కూడా ఏం లేదు, తెలంగాణ రాష్ట్రం చేసింది ఏం లేదు కూడా. ఇక్కడ ఉన్న మంత్రులు కూడా గల్లెపొండి తిరుగుతారు. సొంత నియోజకవర్గాలు, సొంత జిల్లాలో రైతులు మొన్నటికి వచ్చిన తుఫాన్ వర్షానికి దాన్ని పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు తీరుస్తా అని చెప్తా అంటారంట. ఇప్పుడు వాస్తవానికి మన బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి ముందు ఉంటుంది. నవీన్ యాదవ్ గెలిస్తే ఆ ఇళ్ల ముందు, జూబ్లీస్ ప్రజల ఇండ్ల ముందు హైదరాబాద్ వచ్చి ఇల్లు కూల్చడం జరుగుతుంది. కాబట్టి 100% నేను నా తరపున చెప్తున్నా, మేము ప్రచారం చేసిన ఎక్కడ పోయినా కూడా మద్దతు మాగంటి సునీత గారికి చెప్తుంది. నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సునీత గారిని గెలిపించండి, అభివృద్ధి ముందు నడిపించండి అని చెప్పి చెప్తున్నా. జూబ్లీహిల్స్లో భారీగా అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, అన్ని పార్టీలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్న? బీఆర్ఎస్ విజయం తత్వం. కేసీఆర్ కానుకగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఇవాళ స్థానాన్ని అప్పగించబోతా ఉన్నాం. కేసీఆర్ సైనికులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున మాకు ఇచ్చిన ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇలా మేము ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. నిర్భయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు నెక్కరబెట్టి ఈ ప్రభుత్వం చేసిన దురాచకాన్ని మొత్తం ఎండగట్టి ముందు చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? ఇవాళ వాళ్ళు ఓట్లు అడిగే ముందు ఇలా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, ఏం అమలు చేసిర్రు, ఇలా ఏ విధంగా ప్రజాపాలన జరుగుతుంది అనేది ఇలా ప్రజలు మొత్తం తెలంగాణ జూబ్లీహిల్సే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విద్యావంతులు, వివేకులు, ఇక్కడ ఉన్న వారికి అందరికీ పూర్తి అవగాహన ఉంది ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం వాగ్దానం చేసింది. ఇలా జూబ్లీహిల్స్ ప్రశాంతమైన జూబ్లీహిల్స్ ఇలా భయభ్రాంతులకు గురవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి దివంగత గోపీనాథ్ గారు భార్య సునీత గోపీనాథ్ గారు విజయం సాధించబోతా ఉన్నారు. అన్న బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది, మీరేమంటారు? ఏం చేసిండో బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్లు వీళ్ళేమన్నా అమలు చేసిర్రా? ఇవాళ అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా అది రాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాల్సి ఉంటుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండి కూడా పూర్తిగా ఇవాళ బీసీలను మోసం చేసిరు. రేపు జరగబోయేది కూడా అదే. అజారుద్దీన్ గారిని అట్టహాసంగా ఇవాళ తీసుకొని మంత్రిని చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనుచూపు వేరులో కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ లేదు. మరి 6 నెలల తర్వాత
ప్రజాప్రతినిధి మంత్రిగా ఉంటే 6 నెలల తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబట్టి రావాలి, చట్టసభలతో ఎన్నికయి రావాలి. అప్పుడే ఆ మంత్రి పదవి అనేది కొనసాగుతుంది. మరి 6 నెలల్లో ఎవరిని ఖాళీ చేపిస్తారు, ఎవరు రిజైన్ చేస్తారు, మరి ఎట్లా అజారుద్దీన్ గారు మంత్రి పదవి ఎట్లా నడుస్తుంది, ముస్లింలకు న్యాయం ఎట్లా జరుగుతుంది అన్నది ఇవాళ ముస్లిం మైనారిటీలు పెద్దలు అందరూ అవగాహనతో ఉన్నారు. ఇది ఉట్టి ఎలక్షన్ కోసము, ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అనేది ప్రజల్లో పోతుంది. ఖచ్చితంగా ముస్లింలు ఏమో అమాయకులు కాదు. కేసీఆర్ చేసిన ఎన్నో పనులు ముస్లిం యువతకు కానీ బీసీలకు కానీ కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారనేది మా అవగాహన. అన్న ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ 22 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులను పక్కకు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ జూబ్లీహిల్స్కి ఏం చేసింది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసింది అనేది కూడా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఇచ్చిన అన్ని హామీలన్నీ బుట్టదాఖలు చేసినారు. ఇలా హైడ్రాన్ తీసుకొచ్చి కూలగొడతా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా భయానక వాతావరణం చూపిస్తూ ఉన్నారు. ఇలా శాంతి భద్రతలు ఒక కానిస్టేబుల్ మీదనే పడి దాడి చేసి హత్య చేసే పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఇలా జూబ్లీహిల్స్ అయితే చెప్పనక్కర్లేదు. ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తారా, ప్రశాంతతను కోరుకుంటా అనేది ఈ ఎన్నిక తేలబోతోంది. అన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ సభ ముందులానే ఉందంటారా? ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు కొంతమంది ఇలా అధికారం ఒక యావతోటి కాంగ్రెస్ పార్టీలో పోయారు తప్ప ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారు అనేది ఈ తీర్పుతో నిజమవుతుంది అనేది మా అవగాహన. బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ అతి త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయని తెలియజేస్తాం. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నాను ఎలక్షన్స్? అన్న మేము గత 20 రోజుల నుంచి మల్కాజ్గిరి నుండి వచ్చి ఇక్కడ ప్రచారానికి ఇన్ఛార్జీలుగా వచ్చి ప్రతి వీధి, ప్రతి గల్లీ, ప్రతి షాప్, ప్రతి డోర్కి వెళ్తున్నాం అన్న. ప్రతి ఒక్కరు మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ఒక్కటే చెప్తారు అన్న, మాగంటి సునీత గారిని 100% గెలిపిస్తామంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు రౌడీలకు మహిళలకు జరిగిన ఈ యుద్ధంలో 100% మేము మంచి వైపే నిలబడతామని వాళ్ళు ప్రజలే చెప్తున్నారన్న. అన్న ఇప్పుడు నవీన్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీలో కడుతున్నాడు కదా, ఆయన ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంది? ఎందుకంటే కాంగ్రెస్పై వ్యతిరేకత చాలా ఉంది కదా. ఆయనకు ఆల్రెడీ నవీన్ యాదవ్కి అర్థమైపోయింది అన్న ఓడిపోతున్నామని. ఈ ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్లోనే మనం చూసాం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. లేదంటే ఇప్పుడు ఆయన 100% ఓడిపోతున్నామని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకే ఉన్నాయన్న. అందులో భాగంగానే ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్లోనే మొన్న ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళని గలీల పండు తిరగనీయం, వాళ్ళ బాడీలు పోనీయమని వాళ్ళు భయం పుట్టుకొనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారన్న. దాన్ని మాత్రం మేము రాష్ట్రం మొత్తం 100% ఖండించారన్న. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఏమి అమాయకులు కాదన్న. ప్రతి ఒక్క ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి ఆయనకు అర్థమైపోయి ఇప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు 2-3 సార్లు వాళ్ళే ఓడిపోతున్నామని చెప్పేసి ఈ లూజ్ టంగ్ వాడడం జరుగుతుంది అన్న. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, మీరేమంటారు అన్న? 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న. మెజారిటీ ఎంత అని కాదు కానీ 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలే చెప్తున్నారన్న. మేము ప్రతి వీధికి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు 100% బీఆర్ఎస్. ఒకవేళ ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుందన్న? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏముండదని. ఎందుకంటే మా దగ్గర కంటోన్మెంట్లో రీసెంట్గా ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మేము కంటోన్మెంట్కి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము స్పెషల్ ఫండ్స్ ఇస్తాం, మీకు కొత్త రోడ్లు వేస్తాం, డెవలపింగ్కి భవనాలు ఇస్తామని కంటోన్మెంట్లో చెప్పారన్న. ఇంతవరకు ఏ ఒక్క పని చేయలేదు. ఉన్న రోడ్లకు ప్యాచ్ వర్క్లే వేస్తలేరన్న కంటోన్మెంట్లో. వాళ్ళు ఇక్కడ జూబ్లీహిల్స్లో వచ్చేసి మేము అది చేస్తాం, స్పెషల్ ఫండ్స్ ఇస్తాం, మొన్న ఇంకో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి మినిస్టర్ ఇస్తామని చెప్పి ప్రజల్ని ఒక గందరగోళమైన మాయా లోకంలోకి తీసుకుపోతారు తప్పితే ఈ నియోజకవర్గానికి ఏం చేయరన్న. ప్రతి ఒక్కటిని మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలపింగే కనిపిస్తుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో. బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అయినా బయట టాక్ నడుస్తుంది. బీసీ ఓట్లు అయినా సరే అన్న, వాళ్ళు ప్రజలు మంచిని చూస్తారు అన్న. బీసీఆ, ఎస్సీఆ, ఇంకా మిగతా ఏదే అని చూస్తలేరు. ప్రజలే చాలా తెలివిగలన్న. మంచి వైపు నిలబడతా అంటున్నారు వాళ్ళు. బీసీ ఇంకా ఓసీ అట్లా ఏం చూడట్లేదు. ప్రజలు మంచి వైపే నిలబడతామని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగిందన్న. అన్న ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందుగానే ఉందంటారు? 100% ఉంది. దానికి మించి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఒక బస్సు తప్పించి ఏం చేయలేదన్న వాళ్ళు. సో 100% ప్రజలు గమనిస్తున్నారు. 100% బీఆర్ఎస్ వైపే ఉంటారన్న. అన్న ఇప్పుడు మొత్తానికైతే జూబ్లీ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? 100% మీరు రాసి పెట్టుకోండి అన్న. 14వ తారీఖు మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది అన్న. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. సునీతమ్మ గారు మరొకసారి వాళ్ళ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.